ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటమ్మా తల్లి? ఏపిచ్చుకునేటప్పుడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడే ఇస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి దట్ బెల్లీ వాజ్ ఆసమ్. అంటే ఏమనుకుంటున్నావు బ్రో? ఆ బెల్లీ నడుము చేసుకోవడానికి డైట్లు మెయింటైన్ చేసి జిమ్కి వెళ్ళి షేప్స్ పెంచుకొని ఎంతో కష్టపడితే కానీ అలాంటి బెల్లీ రాదు. ఆ బెల్లీని తను చేసుకోవడమే కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ చూపిస్తుంది కదా. బా ఎంత లక్ బ్రో మనం. అంటే పెళ్ళైపోయిన తర్వాత మొగుడికి చూపించేవన్నీ మనకు చూపిస్తున్నాడు. మన రాతలో గీత బాగా మంచిగా రాసింది బ్రో, అందుకే చూస్తున్నాం బెల్లీని. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హార్ట్ డియర్. నువ్వు ఎన్ని హార్ట్లు రాసినా కూడా కామెంట్లు రాయడానికి మాత్రమే పనికొస్తావు. పని చేసేటోడు పని చేసుకుంటూనే ఉంటాడు. తనతో తిరిగేటోడు తనతోనే తిరుగుతాడు, తనని తిప్పేటోడు తననే తిప్పుతాడు, తనని డ్రైవింగ్ చేసేటోడు తనని డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు. మనం కామెంట్స్ పెట్టుకోవడానికే సరిపోతున్నాం. ట్రై చేయండి అయ్యా, ఇంకెన్నాడు కామెంట్లు పెడతారు? కామెంట్ల సంఖ్యలు తెంపండి, డైరెక్ట్గా వెళ్ళండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నా లైఫ్లోకి ఎప్పుడు వస్తావు? నువ్వు కామెంట్ పెట్టేసి వచ్చేస్తారు మరి. డబ్బులు సంపాదించు బ్రో. తన ముందు హీరోలాగా కార్లలో తిరుగు, బిల్డింగ్లు ఉన్నాయని చూపించు, డబ్బులు ఉన్నాయని చూపించు, పటాయించుకో, అంతే. దట్స్ ఇట్. నీ లైఫ్లోకి వచ్చేస్తుంది. వద్దు అన్నా కూడా దేనికన్నా సొల్యూషన్ డబ్బులు మాత్రమే, దేనికన్నా సరే. కాబట్టి డబ్బులు బాగా సంపాదించు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రియాక్షన్ అల్టిమేట్. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏపించుకునేటప్పుడు ఇచ్చే రియాక్షన్స్ అన్నీ ఇప్పుడే ఇస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా దానికి, అందుకే రియాక్షన్స్ బాగా ఇస్తున్నాను. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆ నడుమెంట్ర చారి అలా ఉంది. ఏం చేస్తాం బ్రో, ఏ శిల్పి చెక్కాడు మరి. చెక్కి మన ముందుకు ఇన్స్టాగ్రామ్లో తోసేశాడు. చూడండి అట్లని మరి పరిస్థితి, ఏం చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కాదురా ఈ రీల్ నాకెందుకు షేర్ చేసావు, ఇప్పుడు ఎందుకు నన్ను ట్యాగ్ చేయని చెప్పావు. సర్లే మామ, నీ డ్రీమ్ గర్ల్ బాగుంది. ఎంత బాగున్నా సరే డ్రీమ్లోనే కదా బ్రో, రియల్ లైఫ్లో లేదు కదా. డ్రీమ్ గర్ల్లో ఉన్నా లేకపోకున్నా వేస్ట్. రియల్ లైఫ్లో కావాలా మనం. డ్రీమ్ గర్ల్ అంటే ఏముంది, రోజుకొక్క దాంతో మనం డ్రీమ్ వేసుకోవచ్చు. అది చేసే పని అందరూ అంతే కదా. బట్ రియల్ లైఫ్లో కావాలా మనకు. ట్యాగులు చేసినా ఏం చేసినా వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి కొంచెం రియల్గా ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఐఎమ్ రియల్లీ సారీ, ఐ డోంట్ నో యువర్ నేమ్, కెన్ ఐ జస్ట్ కాల్ యూ మైన్. నువ్వు మైన్ అని పిలిచినా, యువర్ అని పిలిచినా, బొంగ అని పిలిచినా, భూషణం అని పిలిచినా అక్కడ ఆమెది వరిగేది ఏం లేదు. నువ్వు మైన్ అని పిలిచినా, యువర్ అని పిలిచినా, బొంగ అని పిలిచినా, భూషణం అని పిలిచినా అక్కడ ఆమెది వరిగేది ఏం లేదు. ఫాలోవర్స్ పెరుగుతారు, కామెంట్స్ పెరుగుతాయి, వ్యూస్ పెరుగుతాయి, అంతే. దట్స్ ఇట్. నువ్వు మైన్ అంటే మైన్ అయిపోవడానికి అదేమన్నా వస్తువా? కావాలంటే తన రేట్ ఎంత నువ్వు తెలుసుకో, కట్టు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంచుకో, దట్స్ ఇట్. అంతేగాని మైను యువర్స్ దట్స్ నాట్ ఓకే. ఆలోచించు ధర. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆ నడుము ఏముంది భయ్యా, అలానే పట్టుకోవాలని ఉంది. అది బాగానే ఉంది బ్రో, పట్టుకోవాలంటే రాతలో రాసి ఉండాలా. దానికి ఏమైంది? శిల్పి చెక్కిన శిల్పం అది. సో శిల్పి ఎలా చెక్కాడో నడుముని కూడా అలానే చెక్కాడు. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ట్రై చేయి, ఏదో ఒక రోజు పట్టుకునే ఛాన్స్ వస్తుందేమో. పట్టుకో, ఎంజాయ్, పోండవు అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎందుకు మార్నింగే తమ్ముడిని లేపుతారు. మరి నువ్వు మార్నింగే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ ఎందుకు చూస్తున్నావు చెప్పు. నువ్వు కనుక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకపోతే, రీల్స్ చూడకపోతే నీ తమ్ముడు బాత్రూమ్కి పోదాం అని చెప్పేటోడా, పడుకున్నోడు లేచేటోడా? కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా. ఎందుకు తమ్ముడిని బాధపడతారు మీరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లం బ్రో. బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఉన్నాడులే స్వామి, బాయ్ ఫ్రెండ్ లేకపోకుండానే ఇట్లేం ఉండదు ఆడ. ఈ రోజులలో 6th 7th క్లాస్లో ఉండేటోళ్ళే బాయ్ ఫ్రెండ్ని 2-3 మెయింటైన్ చేస్తున్నారు. పాప మినిమం డిగ్రీ PhDలో ఉంది. ఒక్కరన్నా లేకపోయి ఉంటారా? నార్మల్గా చెడ్డీలు గుడ్డీలు అమ్ముకునేటోళ్ళకే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంత మంచి కసిగా ఉన్న ఫిగర్. బాయ్ ఫ్రెండ్ లేడంటే ఎవరు నమ్ముతాడు చెప్పు. ఊక జోకులు చేస్తారు మీరు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వింటర్లో బాడీ హాట్ అవుతుంది చూస్తుంటే. అది వింటర్లోనే కాదు, ఏ సీజన్లో అయినా సరే మన బాడీని హీట్ చేసే ఫిగర్.
పడుకున్న తమ్ముడిని లేచేటట్టు చూసే ఫిగరు. కాబట్టి మన బాడీ హీట్ అవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇందాక ఒకరిది తమ్ముడే లేచాడంట, అలాంటిది నీ బాడీ హీట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం చెప్పు? కాదు కదా, అంతే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హాయ్ డార్లింగ్ ఐ లవ్ యూ. వచ్చాడు ఆ పీకుడు గారు, వచ్చి ప్రపోజ్ చేస్తున్నాడు. దాన్ని వేస్ట్, ఇలాంటి ప్రపోజల్స్ వేస్ట్ అబ్బా. ఏదైనా వెరైటీగా థింక్ చేయండి, వెరైటీగా ప్రపోజ్ చేయండి అంతే. అంతేగాని హాయ్ డార్లింగ్ ఐ లవ్ యూ అంటే పడిపోతుందా? ఫిగరు నువ్వు కామెంట్ పెట్టగానే పడిపోయి నీకు ఇన్బాక్స్లో మెసేజ్ చేసేటట్టు ఉండాలా, అట్లుండాలి. వెరైటీగా ప్రయత్నం చేయండి. ఈ వీడియో నీ దాకా వస్తే నువ్వు అలా ట్రై చేయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిన్ను ఇప్పుడు ఏమైనా చెయ్యాలా? నువ్వు చెయ్యకపోయి నిన్ను ఎవరు చేయమన్నాడు? పిలిచిందా? బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు, లేకపోతే వేరే వాళ్ళు నచ్చిన వాళ్ళతో చేయించుకుంటుంది. నువ్వు చేసినా చేయకపోయినా పెద్ద ఉపయోగం ఏమి లేదు, నీ దాకా రాదు కూడా. నువ్వు ఓన్లీ చూసి సంతోషించేటోడివి అంతే. నువ్వు పెద్ద తోపు లెక్క ఫీల్ అవ్వమాక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రా అంటారు, వస్తే కేసు పెడతారు. అంటే వాళ్ళంతే బ్రో, వాళ్ళ మూడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రా అంటారు, వెళ్ళేసాక మూడు మారిపోయింది అనుకో దెంగే అంటారు. నువ్వు దెంగి అని అనగానే వెళ్ళిపోతావు, పోవు కదా, నాకు కావాలి కావాలి ఇంత దూరం వచ్చాను అంటావు. అప్పుడే కేసు పెడతారు. మరి మరత కాజాయ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? మరి వాళ్ళ మూడుకి తగ్గట్టు ఉండాలి మనం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసి కొట్టుకోవడానికి ఈ మాత్రం చాలు. నువ్వు కొట్టుకుంటావో లేకపోతే తమ్ముడిని కేసు పెట్టుకుంటావో, బాత్రూమ్కి వెళ్తావో, ఇంట్లో బెడ్ మీద ఉంటావో నీ ఇష్టం. నువ్వు కొట్టుకో తిట్టుకో, ఆమెకేం ప్రాబ్లం లేదు. కొట్టుకునేలా చేసేది మాత్రం ఆమె, కాకపోతే ఆమెకేం సంబంధం లేనట్టు ఉంటుంది అంతే. ఆ ఫిగర్కి కొట్టుకోవాలి చెప్పదు కదా మరి, ఆ ఫిగర్కి కొట్టుకోవాలి చెప్పదు కదా మరి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దీని నడుముకే లక్ష్య ఇవ్వాలి. నువ్వు ఇలాంటి కామెంట్స్ పెట్టకు బ్రో. దాని నడుముకే లక్ష్య ఇవ్వాలంటే ఆ ఫిగర్ కొట్టుకోవడానికి రావాలన్నా, మాట్లాడాలన్నా ఇంకా ఎంత చెప్పేస్తావు. నువ్వు రేట్లు కొంచెం తగ్గేటట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో క్లాస్ వాళ్ళకి ఉండేటట్టు చూడు. అంతేగాని లక్షిస్తా రాగానే భిక్షిస్తా అంటే కష్టం. నువ్వైతే రిచ్ అయి ఉండొచ్చు, నువ్వు లక్ష కాస్తే 2 లక్షలు ఇవ్వచ్చు. కొంచెం ఆలోచించు బ్రో అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. సో కొంచెం ఆలోచించి పెట్టు. అట్లా లక్ష ఫిగర్ ఏం కాదు, దానికి మించిన ఫిగర్లు 5,000 ఇస్తే కేబిహెచ్బి రోడ్ మీద వస్తారు. ఓకేనా? అది పెద్ద ఫిగర్ ఏం కాదు ఆడ. వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నేను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన రీల్ని చూసి అండ్ వాళ్ళకి వచ్చిన కామెంట్స్ని చూసి తీసుకొని మాత్రమే చేస్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. తప్పుగా అనుకుంటే క్షమించేసేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి, ఫేస్బుక్ పేజ్ ఉంది, వాటిని కూడా ఫాలో అవ్వండి. నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.